Welcome to our channel, World Teacher News. Wonder of world, mother of all, her house is all. Who is she? She showed the power devotee based on the situation, on the need. She was born in Bapatla district at Mannava village to Sitapati and Rangamma. She lost his mother at the age of 5 years. Her mother asked that, "Who she will look after my death?" Then she said that, she replied that she would become as mother of all. చూడండి, రంగమ్మ వాళ్ళ అమ్మగారు చనిపోయేటప్పుడు 5 సంవత్సరాల పాపం అనసూయ మహాదేవి. ఆమె అడిగింది, అమ్మ నేను చనిపోతున్నాను, నేను పోయిన తర్వాత నేను ఎవరు చూస్తారు అంటే నేను అందరికీ అమ్మనవుతాను అని చెప్పింది. అని కన్న తల్లికే హామీ ఇచ్చి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించినటువంటి మహామహమాన్విత శక్తి స్వరూపిణి జిల్లెళ్ళమూడి అమ్మ, అందరమ్మ, ప్రేమోన్మాదిని. అవధూతలు, యోగులు, దైవీ శక్తి కలిగినటువంటి వాళ్ళు, మంత్రబలం కలిగినటువంటి వాళ్ళు, ఉపాసకులు బయటికి సంసారులుగా కనిపిస్తున్నా కానీ లోపల ఆధ్యాత్మిక జ్ఞాని కలిగినటువంటి సత్ న్యాసాన్ని ఉంచినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళల్లో అందరమ్మగా ప్రసిద్ధి చెందినటువంటి జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయ మహాదేవి దేశ విదేశాలలో ఈరోజు దేవతగా పూజలు అందుకుంటూ ఉంది. వండర్ వరల్డ్ టీచర్స్, డివోటీస్ ఆర్ నాట్ మేడ్, దే ఆర్ ఆల్రెడీ బోర్న్. అవధూతలు, యోగులు, ప్రపంచ గురువులు ఇలాంటి వాళ్ళందరూ కూడా దైవీ శక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా వీళ్ళందరూ కూడా పుట్టిన తర్వాత తయారవరు, ఆల్రెడీ తయారయ్యే వాళ్ళ అమ్మ కడుపుల్లో జన్మిస్తారు. అటువంటి వాళ్ళలో మహాశక్తి స్వరూపిణి, ప్రేమోన్మాదిని, శిశువులను కూడా పశువులుగా చూసేటువంటి మహా శక్తి జిల్లెళ్ళమూడి అమ్మ అనటంలో సందేహమే లేదు. సృష్టికే ప్రతి సృష్టి చేసేటువంటి శక్తి అమ్మకే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. బ్రహ్మే అమ్మగా స్త్రీ రూపాన్ని ధరించాడు. చూడండి, పురుషుడు స్త్రీ రూపాన్ని ధరించి వచ్చాడు నాడు ఈ భూమి మీదకి. మాతృప్రేమ అంటే ఎలా ఉంటుందో లోకానికి తెలియజేయటానికి జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయమ్మగా అవతారాన్ని దాల్చాడు సాక్షాత్ బ్రహ్మదేవుడు. సృష్టికే ప్రతిష్ఠి చేసేటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా తన ఉపాసనా బలాన్ని కానీ, తన దైవీ శక్తిని కానీ, మహిమలను కానీ ఏ రోజు కూడా ఆమె చూపించలేదు. అవసరం వచ్చినప్పుడు అనుకోకుండా వచ్చాయన్నమాట. అవి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి అనుభవం ఉంది. అక్కడ దైవీ శక్తి చూసిన వాళ్ళు ఉన్నారు, అనుకోకుండా వచ్చిందనమాట. ఉదాహరణకి చూడండి, మన గుంటూరు ప్రసాదరాయ కులపతి గారు హిందూ కాలేజీ ప్రిన్సిపల్, ఎప్పుడు టక్ చేసి ఎప్పుడు ఉండేటువంటి వాడు. అటువంటి వాడికి ఆమె చెప్పింది, మరి ఇంకొక 20 సంవత్సరాల్లో నువ్వు పీఠాధిపతి అవుతావు అని చెప్పింది అన్నమాట. అన్నట్లుగానే జరిగింది. కొత్తాళంపేట నుంచి మౌనస్వామి రావటం, అమ్మ దగ్గరికి రావటం, ఆయన ఎవరితోటి మాట్లాడు, ఆ రోజే నోరు విప్పి మాట్లాడాడు అమ్మతోటి. అమ్మ ఏరమ్మా అని చెప్పాడు. ఆయనకి ఆ మెడిటేషన్ ధ్యానంలో కనిపించాడు ఈయన. ఎవరు? మన ప్రసాదరాయ కులపతి గారు. నాన్న నువ్వు ఎవరి కోసం అయితే వచ్చావో రేపు సాయంత్రానికి వస్తాడు అని చెప్పింది. ఆ సాయంత్రానికి అనుకోకుండా వచ్చాడు ఆయన. ఇంకంతే, ఇంకటే వెళ్ళిపోయాడు. ఈరోజు కుర్తాలం పీఠాధిపతి అయ్యాడు. ఎవరు? ప్రసాదరాయ కులపతి గారు. ఈ విధంగా ఎన్నో అన్నమాట కావాలని చూపించాల మహిమలు. అవసరమైనప్పుడు అనుకోకుండా వచ్చాయి. అవి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఎంతోమంది కుష్టు వ్యాధిగ్రస్తుల యొక్క వ్యాధిని తన మీదకి తెచ్చుకొని
గడ్డ కూడా బిడ్డే అని చెప్పినటువంటి మహామహిమాన్విత పిల్లలమూడి అమ్మ. తన ఇంటికే అందరిల్లు అని పేరు పెట్టి జాతి కుల మత విచక్షణ లేకుండా ఎందరికో అన్నార్తిని తీర్చుకున్నటువంటి అమ్మ ఇల్లెళ్ళమూడి అమ్మ. ఆమె చెప్పినటువంటి కొన్ని వాక్యాలు. అయితే ఆమె దగ్గరే ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆమె యొక్క దివ్య శక్తిని తెలుసుకోలేకపోయారంతే. అందుకే అంటారు పన్నాల వారు, పాయసమ్మున దర్వికి రుచి తెలియ పని ఏమి కరుణామయి. ఇప్పుడంటే మనం పాయసం కానీ సాంబారు అటువంటి తిప్పేటప్పుడు గంటె వాడుతున్నాం, స్టీల్వి. పూర్వకాలం లేవుగా. అప్పుడేంటి, అప్పుడు దర్వి అంటే చెక్కతో చేసినటువంటి తెడ్డు అంటుంది, దాంతో తిప్పుతారు. పాయసంలో ఆ తెడ్డుని తిప్పినంత మాత్రాన దాని మాధుర్యం తెలుస్తుందా? పాయసంలోనే ఉంది మళ్ళీ ఆ తెడ్డు. కానీ అది తెలుసుకోలేదు, దాన్ని రుచి చూసినటువంటి వాడికే తెలుస్తుంది. ఆ విధంగా అమ్మ దగ్గరే, అమ్మ పాదాల చెంతనే ఉంటూ కొంతమంది ఆమె యొక్క శక్తిని తెలుసుకోలేకపోయారు. ఇది వాళ్ళ యొక్క దురదృష్టం అంటారు గురువుగారు. ఆమె చెప్పినటువంటి కొన్ని అమృత వాక్యాలు, అవగాహన కానటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని 3 పదాలతో చెప్పింది. నేను, నేనైన నేను. జాగ్రత్తగా వినండి. నేను, నేనైన నేను. ఏ అవధూత చెప్పినా, ఎవరు చెప్పినా వీటిని గురించే అన్నమాట చెప్పేది, ఈ 3 పదాల గురించే. మొట్టమొదట జిల్లెళ్ళమూడి అమ్మవారి నోటి నుండి వచ్చినటువంటి పదం అది. అంటే అర్థం ఏంటి? అన్నీ నేను నేనే. స్త్రీ, పురుషుడు, నపుంసకుడు, పాము, కుక్క, ఎలక, పిల్లి, వృక్షం, నీ ఇష్టం ఏదైనా తీసుకో, సర్వము నేనే. అహం బ్రహ్మాస్మి. ఆ భావంతో ఉన్నావు అంటే ఇంకా దైవత్వానికి దగ్గరైనట్లే. గుంపులో ఉన్నా కానీ ఒక్కడిని అనేటువంటి భావం నీలో వచ్చింది అంటే దైవత్వానికి దగ్గర అవుతున్నట్లే అన్నమాట. ఆ విధమైనటువంటి శక్తిని సాధించింది ఆమె జిల్లెళ్ళమూడి అమ్మవారు. అటు ఆకాశానికి, సృష్టికి నేనే మూలం. అందరికీ నేనే మూలం. అందరికీ నాతోటి అవసరం, నాకెవరితో అవసరం లేదు. ఎవరు దేన్నైనా కానీ చంపగలరు, నన్ను ఎవరు కూడా చంపలేరు. ఎందుకంటే నన్ను అగ్ని ఆర్పలేదు, వాయువు ఏమీ చేయలేదు, ఖడ్గం కూడా ఖండించలేదు. అటువంటి నేనే అన్నిట్లో ఉన్నాను. నా కోసం అందరూ వెతుకుతారు, కానీ నేను ఎవరి కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ కూడా నా అవసరం ఉంది, నాకు ఎవరి అవసరం లేదు. అదే నేను, నేనయ్య నేను. ఈ విధంగా ఎంత ఆలోచించినా కానీ అర్థం కానటువంటి విషయాలన్నీ జిల్లెళ్ళమూడి అమ్మ ఎన్నో విషయాలు చెప్పారనమాట. ఈ సూక్తిని అందరూ కూడా చెప్తున్నాడు. ఆమె ప్రసంగవశాన అప్పుడప్పుడు భక్తులతో మాట్లాడినటువంటి కొన్ని విషయాలు ఈమె మామూలు తెలుగులోనే మాట్లాడుతుంటుంది. చూడండి, దేశ విదేశాల నుండి, అమెరికా, లాటిన్, జపాన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు భక్తులు వస్తుంటారనమాట. భక్తులు అని కూడా కాదు, ఒక పుత్రులు అని చెప్పాలి. అక్కడ భగవంతుడికి ఇదే భక్తులు, ఆమెకు పుత్రులే. ఆమె అంటుంది అదే. వాడెవడో వచ్చాడు, నేను యేసులాగా కనపడ్డా, సిలువ చేయించిపోయాడు. ఇంకొకడు వచ్చాడు, ఆయనకు నేను కృష్ణుడిలా కనిపించా, కిరీటము భుజగిరితో జయించెళ్ళాడు. ఇంకొకతను వచ్చాడు, రాముడిలా కనిపించా, ధనస్సు అయి జయించెళ్ళాడు. ఇవన్నీ కూడా ఇచ్చింది ఎవరంటే తల్లికి పిల్లలే అంటుందన్నమాట. మీరు పిల్లలు, నేను తల్లిని, నేను దేవతను కాదు. ఎక్కడా కూడా ఆమె చెప్పలేదు. చూడండి, ఎవరి మొహాన్ని ఉన్నట్లు అట్లా జరుగుతుంది అంటుందన్నమాట. అంతే అని అవసరమైనప్పుడు చూపించిందన్నమాట. ఒక మూర్ఖుడిని పిల్లల్ని కొట్టేటువంటి వాడట ఆ జిల్లెళ్ళమూడిలో, ఈ చదువుకునే చిన్న చిన్న పిల్లల్ని. ఆమె ఒకసారి చూసిందట. అది చూసి ఒరే కొట్టి కొట్టుకొని పోతామని చెప్పి. అంతే, జరిగిన 3వ రోజు ఆ డ్రైనేజీలో, ఆ నది ఉంది అక్కడ, నదిలో కొట్టుకొని పోతున్నాడు. మళ్ళీ ఒక శాఖ రూపంలో, ఒక చెట్టు కొమ్మ రూపంలో వచ్చింది ఆమె అమ్మ, రక్షించింది. మళ్ళీ ఆ కొమ్మను కొట్టుకొని గుడ్డుకు చేరాడు. ఈ విధంగా అనుకోకుండా కొన్ని మహిమలు అనేటువంటివి ఆమె చూపించింది. అవసరమైనప్పుడు మాత్రమే. పుట్టపర్తి సాయిబాబా తెలుసు కదా మీకు. ఈరోజు పుట్టపర్తి సాయిబాబా ఇన్ని మొత్తం కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే ఆమె వల్లే అన్నమాట.
ఒకసారి శివలింగం తీశాడు నోట్లో నుంచి, ఇంకోటి తీయి నానా అంది తీశాడు, ఇంకోటి తీయమంది తీసాడు, ఇంకోటి తీయమని తీయలేకపోయాడు. అప్పుడు చెప్పిందనమాట, ఇటువంటివి అన్ని విద్యలన్నీ మంత్ర విద్యలు ఇటువంటివన్నీ అందరూ చేయొచ్చు, కానీ వీటి ద్వారా ప్రజల్ని మభ్యపెట్టకూడదు, ప్రజోపయోగ కార్యక్రమాలు చేయాలి, మనిషిగా పుట్టాం కాబట్టి ఎప్పుడు పోతుందో తెలియదు అని చెప్పిందనమాట. ఇంకా అప్పటి నుంచి ఆయన మారిపోయాడు పూర్తిగా. ఈ విధంగా ఎంతోమందిని మారారనమాట. ఆమె చెప్పినటువంటి కొన్ని వాక్యాలు చూడండి. దేవులాడినా దొరకని వాడే దేవుడు. ఇప్పుడు నేను కళ్ళద్దాలు పెట్టుకున్నా కదా, కళ్ళద్దాలు తీస్తే ఇప్పుడు కళ్ళద్దాలు లేవు. కంటికి కళ్ళద్దాలు పెట్టుకొని నా కళ్ళద్దాలు ఎక్కడున్నాయి తెలిస్తే ఉపయోగం నీ కళ్ళకే ఉన్నాయి. అదేవిధంగా దేవులాడినా దొరకని వాడే దేవుడు. దైవ కణం కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇప్పటికి కూడా సైంటిస్టులు, కానీ కనుక్కున్నారా? కనుక్కోలేరు. ఎందుకని? అది వాళ్ళలోనే ఉంది. ఆ సంగతి తెలుసుకోలేకపోయాడు అన్నమాట. ఈ విషయాన్ని మొత్తం ఒకే ఒక పదంతో చెప్పింది, నువ్వు ఎంతైనా దేవుడాడు, వాడు కనపడ్డు. ఎందుకని? వాడు నీలోనే ఉన్నాడు. నీలో ఉన్నటువంటి వాడిని నువ్వు తెలుసుకునేంత వరకు ఈ పూజలు, ఈ విగ్రహారాధనలు, అభిషేకాలు అనేవి తప్పవు అన్నమాట. తెలుసుకున్న తర్వాత ఇంక అవసరం లే, నువ్వే భగవంతుడివి. ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి ఏం లేదన్న కొండ గుహల్లో తపస్సు చేశాడు పాపం, గోచిగుడ్డ పెట్టుకొని. ఆమె చెప్పేటువంటివి చాలా విచిత్రంగా ఉంటాయి మాటలు, ఎంతో వేదాంత విషయాలని చిన్న చిన్న వాక్యాలతో చెప్పింది. రూపం లేనటువంటి రూపాన్ని ధరించడమే సృష్టి అని చెప్పింది. చూడండి, సృష్టి అంటాం. రూపం లేనటువంటి దాన్ని రూపాన్ని ధరించడమే సృష్టి. అంతులేనిది, ఆధారమైనది, అడ్డులేనిది అమ్మ. మీరు తినకపోతే నేను చిక్కిపోతాను. శిశువులు, పశువులు, పాపులు, పతితలు, భ్రష్టులు అందరూ కూడా శిశువులే. చూడండి అని చెప్పి, అందరూ శిశువులే, అందరూ చిన్నపిల్లలే. చిన్నపిల్లలే పోనీరా అంటాం కదా మనం. ఆమె దృష్టిలో అందరికి కూడా పిల్లలే అంటుందన్నమాట. అందరికీ కూడా సుగతే, అందరికి కూడా మంచి రోజులే వస్తాయి. కాస్త ముందు వెనక తేడా అంతే. నీకున్న దాన్ని తృప్తిగా తిను, ఇతరులకు ఆధారంగా పెట్టుకో. చూడండి ఏం చెప్పింది, తృప్తిగా నువ్వు తిను, ఇతరులకు ఆధారంగా పెట్టు, అందరికీ మంచి జరుగుతుంది. తృప్తే ముక్తి. కాలవ నిండా ప్రవహిస్తున్నా కానీ దిగాలి అంటే మెట్లుండాలి. కాలం ఉండి దాహం వేస్తుంది, ఉపయోగం లేదుగా, మెట్లుంటేనే దిగ్గలం అనమాట. అలాగే గురువు లేనటువంటి విద్య అది విద్యే కాదు అని చెప్పింది అనమాట. వైవాహిక జీవితంలో భార్యకు భర్తే దేవుడు. విశేషం వాహనం వివాహం, విగతం వాహనం వివాహం, రెండు అర్థాలు ఉన్నాయన్నమాట దానికి. కాబట్టి ఉన్నది చాలు అనుకుంటే సుఖం, లేని దాని కోసం ఆరాటపడేటువంటిదే దుఃఖం. నీ అవసరాలే తగినటువంటి ధనం ఉంటే ధనలక్ష్మి, అవసరాన్ని మించినటువంటి ధనం ఉన్నట్లయితే అదే ధన పిశాచి అని చెప్పిందనమాట అమ్మవారు. నీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా దైవశక్తిగా భావించు. నీ ఇల్లే స్వర్గం. స్వర్గం నరకం అంటే అదే. నీ ఇంట్లో ఉన్నటువంటి, మీ ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో రూపంలో ఉన్నటువంటి వాళ్ళే దైవస్వరూపం. ఆ 11వ వాడే దేవుడు అనుకో, అందరిలో కూడా దైవస్వరూపాన్ని చూడు. ఇది చాలా కష్టమే చూడటం. ఆ విధంగా చూస్తేనే నువ్వు గొప్పవాడు అవుతావు. ఇంకా చూడలేనప్పుడు అందరం మనుషులమే, చూడలేనప్పుడు మనిషి, చూస్తే మనిషి అవుతాడనమాట. తిరునాళ్ళల్లో తల్లి కొడుకును భుజం మీద కూర్చోబెట్టుకొని అద్దుగో ప్రబలవి చూడనా నాన్న అంటుంది. అప్పుడు దేవుడు ఎవరు? వాడి పిల్లవాడికి తల్లే దేవుడు. ఎవరి మీద ఉన్నాడు? తల్లి మీద ఉన్నాడు. అలాగే మనల్ని అందరినీ కూడా ఆయనే మోస్తున్నాడనమాట. అమ్మే మోస్తూ ఉంది. అమ్మ, మా బాధలన్నీ కూడా ఎవరు భరాయిస్తారు అని అడిగితే ఒక అతన్ని అంది, నేను ఉన్నా కదా నాన్న భరాయించడానికి అంతనమాట. ఈ విధంగా ఎంతోమంది రోగాలను తన మీద తెచ్చుకుంది పాపం. అటువంటి ఆమె రూపం పురుషుడు, ప్రకృతి స్త్రీ. అందరిలో నిన్ను చూసుకోవడమే దైవారాధన. చూడండి ఏం చెప్పిందో, నువ్వు క్రిస్టియన్ అయినట్లయితే అందరూ కూడా నీ క్రీస్తులాగా కనపడాలి. నువ్వు మహమ్మదీయుడు అయినట్లయితే అందరిలో నీవు అల్లా కనపడాలి. నువ్వు రాముడివి, కృష్ణుడు అయితే అందరూ నీకు రాముడు, కృష్ణుడిలాగా కనిపించాలి ముందు. ఆ విధంగా లేకపోతే నువ్వు అది కానే కాదు అందనమాట. కాబట్టి వివాహం చేసుకొని దైవత్వాన్ని సాధించు, అది అమ్మ చెప్పింది.
ఒకే ఒక్క మహానుభావుడు అందరిలాగా అనిపిస్తున్నాడు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటాం కదా, ఈ చూడేముంటుందో ఒకే ఒక్క మహానుభావుడు అందరిలాగా అనిపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఒకే ఒక దేవుడు అనేటువంటి వాడు అందరిలో కనిపిస్తున్నాడు చెప్పిందనమాట. కాబట్టి అందరూ మహానుభావులే. ఇటువంటి ఎన్నో విషయాలను, ఆధ్యాత్మిక విషయాలని అమ్మ లోకానికి అందించింది. కేవలం ఆధ్యాత్మిక విషయాలు చెప్పడమే కాదనమాట, దైవీ శక్తుల్ని సంపాదించడమే కాదు, కొన్ని లక్షల మందికి అన్నం పెట్టింది. అసలు 1,00,000 మందికి ఒకే బంతిలో అన్నం తింటామని మీరు ఎక్కడైనా చూసారా? అసలు ఈ భూమండపం మీద అసలు ఎంత సెక్యూరిటీ కావాలి, ఎంతమంది పోలీసులు కావాలి, ఎంతమంది వంట పని వాళ్ళు కావాలి, ఎన్ని పాత్రలు కావాలి, పాలు ఎన్ని కావాలి, పెరుగు ఎన్ని కావాలి. 1,00,000 మంది ఒకే బంతిలో, 50,000 మంది ఒక్క 50,000 ఒక్క. మళ్ళీ ఆ 1,00,000 మందిని ఆ వింతను చూడటానికి ఇంకో 1,00,000 మంది వచ్చారు. జిల్లెళ్ళమూడి 2 లక్షల మంది మొత్తం. ఈ రోజు కూడా అమ్మవారు అవతారాన్ని చాలించినా కానీ ఈ రోజు కూడా జిల్లెళ్ళమూడిలో నిరతాన్నదానం జరుగుతూనే ఉంది. మీ మానసిక శారీరక వ్యాధులు పోవాలి అంటే మీరేం చేయాల్సిన పని లే, ఒక్కసారి జిల్లెళ్ళమూడి వెళ్ళి అందరింట్లో భోజనం చేసి రండి చాలు. ఆ చెప్పినటువంటి ప్రసంగవసాన్ని చెప్పిన మణిమాణిక్యాలు, సూక్తులు ఎన్నో ఉన్నాయి, పెద్ద గ్రంథాలుగా తయారయ్యాయి. అవి మీరు కొనుక్కొని వచ్చి మీ ఇంట్లో ప్రతిరోజు నిత్య పారాయణలాగా చదువుతూ ఉన్నట్లయితే మీకు మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. నీకు ఎంత అందం ఉన్నా కానీ, మందం ఉన్నా కానీ, డబ్బున్నా, చదువున్నా, మనశ్శాంతి లేకపోతే అవన్నీ లేనట్లే. కాబట్టి మన వీడియోలన్నీ కూడా జ్ఞాన ప్రసూనాలు, మనశ్శాంతికి సంబంధించినవి. జిల్లెళ్ళమూడి అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, రమణ మహర్షి గారు, వీళ్ళందరూ కూడా ఒకటే అన్నమాట. ఒకే స్థాయి మొత్తాన్ని కూడా అందరూ ముగ్గురు చెప్పింది కూడా ఒకే విధంగా ఉంటుంది అన్నమాట. అమ్మ చెప్పినటువంటి వాక్యాన్ని వేరే వేరే అనేక రూపాలతో చెప్పారు వాళ్ళు. కాబట్టి మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతని ఇచ్చేవి. కాబట్టి ఉదయాన్నే 6 కానీ, సాయంత్రం పూట అన్నం తిన్న తర్వాత టీవీలు కట్టేసి ప్రశాంతంగా చూడండి, మనశ్శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. ఒకసారి జిల్లెళ్ళమూడి వెళ్ళి ఆ అందరి ఇల్లు, అది అందరిల్లు, మన ఇల్లు. ఇప్పుడు అమ్మకి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి, హైమవతీదేవి. ఆ అమ్మాయికి ఇది 16 సంవత్సరం రాగానే ఏదో జబ్బు వస్తే ఆమె దైవత్వం నుంచి జీవ సమాధి చేసింది. ఈరోజు హిమాలయం చుట్టూ కూడా ఎవరైనా 105 ప్రదక్షిణాలు చేస్తారు, కోరిక నెరవేరుతుంది. తర్వాత 2 కొడుకులు, ఒకతని పాపం సుబ్బారావు ఊరు సర్పంచ్గా పనిచేశారు, ఆయన దివంగతులయ్యారు. తర్వాత రవి గారు ఉన్నారనమాట, రవికుమార్ గారు. నిజానికి తల్లిదండ్రుల ఆస్తి కొడుకు రావాలిగా, అంతే కదా. తల్లిదండ్రుల యొక్క ఆస్తి, ఇల్లు, పొలాలు ఎవరికి రావాలి చెప్పండి? కొడుకులకు రావాలిగా, వారసత్వంగా. అక్కడికి పోయి ఆయన అడగండి, ఈ ఇల్లు ఎవరిదన్నాయా, ఆ పొలం ఎవరిదన్నాయంటే అందరిదమ్మా అంటాడనమాట ఆయన. ఇది పరిస్థితి. ఈ విధంగా నువ్వు అనగలవా? నేను అనగలనా? ఎవడైనా అనగల? ఎవడు అనలేడు. అది అమ్మ. ఆమెకు ఉన్నటువంటిది ఇల్లు కానీ, పొలాలు ఉన్నటువంటి అన్నీ కూడా యావదాస్తి మొత్తం అందరిది అంటుందన్నమాట. మీరు అక్కడికి ఎవరు పోయినా కానీ అన్నయ్య అంటారు. ముందు చూడండి, 90 ఏళ్ళైనా కానీ అమ్మమ్మ, తాతయ్య అనరు వాళ్ళు, అన్నయ్య అంటారు అన్నమాట. ముందు కొణిజేటి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ చదువుకునేటువంటి పిల్లలు మేము మాతో పాటు అన్నం తింటారు, వాడి కింద కూర్చోరు, ముఖ్యమంత్రి అయినా కానీ. కాబట్టి ఎంతోమంది ఆ జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క అందరింట్లో భోజనం చేసి మానసిక ప్రశాంతం పొందారన్నమాట. అందరూ ఒకసారి జిల్లెళ్ళమూడికి వెళ్ళి మీరు తప్పనిసరిగా అమ్మ చెప్పినటువంటి ఆ గ్రంథాలని, పుస్తకాలని అవి కొనుక్కొని అక్కడ భోంచేసి రండి చాలు, మీ జన్మధన్యమైనట్లయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.